ఓం నమ శివాయ. వెల్కమ్ టు నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ. సింహరాశి వారికి 2026వ సంవత్సరం జూన్ 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్న రాశి ఫలితాలను రెండు షార్ట్స్ రూపంలో అందిస్తున్నాము. ఇందులో మొదటి షార్ట్ జూన్ 21 నుంచి 25 వరకు ఏ విధంగా ఉంటుంది, రెండవ షార్ట్ లో 26 నుంచి 30 వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ తెలియజేస్తాను. ఇక్కడ సింహరాశి వారిని కనుక ప్రస్తుతం పరిశీలించినట్లయితే సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు. కానీ 12వ స్థానంలో సంచరించేటటువంటి బుధ గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత సింహరాశి వారి యొక్క మనస్తత్వం ప్రస్తుతం మెంటల్ స్టెబిలిటీ, మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఒకవైపు డబ్బు సంపాదన బాగున్నప్పటికీ లోపల ఏదో తెలియనటువంటి ఒంటరితనం పట్టి పీడిస్తున్నదా అనే భావన కలుగుతుంది. వైరాగ్యం మిమ్మల్ని వేధిస్తుందా? మీ చుట్టూ ఉన్నటువంటి జనాలు మీ మనస్సులో ఉన్నటువంటి బాధను ఎవరు అర్థం చేసుకోవటం లేదా? అయితే వినండి, జూన్ 21 నుండి 25వ తేదీ మధ్యలో మీ లైఫ్ లో ఒక బిగ్ చేంజ్ వస్తుందా, ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం తెలుసుకుందాం. మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో ఉన్నాడు. దీనివల్ల సడన్ లాభాలు, సమాజంలో పెద్దవాళ్ళ యొక్క సపోర్టు ఇవన్నీ దొరుకుతాయి. కానీ మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత మానసిక ప్రశాంతత ఖచ్చితంగా లోపిస్తూ ఉంటుంది. పైగా దానికి తోడు 12వ స్థానంలో సంచరించేటటువంటి బుధ గురు శుక్ర గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. మరి జూన్ 21వ తేదీ నుంచి చంద్రుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుందో కనుక పరిశీలిస్తే, 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో నిలిచిపోయినటువంటి ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతుంది. మీ మాట తీరుతూ అనుకున్నటువంటి పనులన్నీ సాధించగలుగుతారు. కుటుంబంలో ఏర్పడినటువంటి చిన్న వివాదాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. 24, 25 తేదీలను కనుక తీసుకుంటే మీలో ఉన్నటువంటి భయాలు తొలగిపోయి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్స్ లేదా బిజినెస్ డీల్స్ మాట్లాడటానికి ఒక రకంగా చెప్పాలంటే చాలా బెస్ట్ టైంగా ఉండబోతుంది. ఉద్యోగపరంగా చేసేటటువంటి చిన్న ప్రయాణాలు మీకు భారీ లాభాలు కూడా తీసుకొచ్చి పెడతాయి. తోబుట్టువులతో చక్కగా సత్సంబంధాలు కూడా ఉంటాయి అని చెప్పాలి. కాబట్టి సింహరాశి వారు ఇప్పుడు చెప్పినటువంటి రోజులు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి. సెకండ్ పార్ట్ వీడియో ఏ విధంగా ఉంటుందనే విషయం మనము నెక్స్ట్ 26 నుంచి 30 వరకు ఎలా ఉంటుందో సెకండ్ పార్ట్ లో తెలుసుకుందాం. శుభం.